హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అండ్ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వాటు సినిమా రిలీజ్ కాకముందే నేషనల్ లెవెల్లో హైప్ తెచ్చుకుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు హీరోలుగా వస్తున్న ఈ మూవీపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారస చాలా జరుగుతున్నాయి. ఎవరు లీడ్ హీరో, ఎవరి రోల్ పెద్దది. రీసెంట్గా లీక్ అయిన ఫొటోస్లో హృతిక్ చేతిలో తల్వార్ పట్టుకొని స్టైలిష్గా కనిపించాడు. అది సినిమా ఓపెనింగ్ సీన్లోని లుక్ అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇది చూసి చాలామంది షాక్ అయ్యారు. ఫోటోలో హృతిక్ చేతిలో తల్వార్ పట్టుకొని స్టైలిష్గా కనిపించాడు. అసలు ఈ ఫోటో నిజమా, ఫేక్ ఆర్ట్ వర్క్ అన్నట్టు టైగర్ 3లో పోస్ట్ క్రెడిట్ సీన్తో ఇదే లుక్ మ్యాచింగ్ అవుతుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మాత్రం బాలీవుడ్ మీడియా ఏమంటుందంటే సినిమాలో సపోర్టింగ్ రోల్ అని చెప్పేసి చెప్తోంది. ఇలా చెప్పినందుకు తెలుగు ఫ్యాన్స్కి అయితే అస్సలు నచ్చలేదు. తెలుగు వర్షన్కి ఎవరు రైట్ తీసుకుంటారా అన్నదానిపై చర్చ కూడా నడుస్తుంది. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ 100 కోట్లు పెట్టేందుకు సిద్ధమవుతున్న న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఈ హైప్ కారణంగా నిర్మాతలు కూడా స్పందించాల్సి వచ్చింది. ఇక కిరణ్ జోహార్ అండ్ విజయ్ దేవరకొండ వంటి వారు కూడా ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ అని ప్రకటించారు. అయితే అసలు ప్రశ్న మాత్రం ఇంకేంటి, వార్ 2కి అసలైన క్రెడిట్ ఎవరికి దక్కుతుంది, జూనియర్ ఎన్టీఆర్కా అండ్ హృతిక్ రోషన్కా? వీరిద్దరిలో ఎవరి వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాస్ట్ అవుతుంది? కింద కామెంట్ చేయండి. ఇప్పటికి చాలా సినిమాలు కంబ్యాక్ అయ్యాయి, కానీ ఒకటే సినిమా దానికి ఇంకా హైప్ అయితే స్టార్ట్ కాలేదు. అదే నా ఫేవరెట్, హేరా ఫేరీ 3. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ మళ్ళీ కలుస్తున్నారు. అయితే కాదు, ఈసారి ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఉంది. సునీల్ శెట్టి చెప్పిన ప్రకారం హేరా ఫేరీ 3 అనౌన్స్మెంట్ వీడియో ఆల్రెడీ ఎప్పుడు షూట్ అయిపోయింది, టీజర్కి రెడీగా ఉంది. అండ్ ఇట్ మిడ్ రిలీజ్ ఆన్ IPL ఫైనల్ డే. అండ్ ఇమేజిన్ IPL ప్లస్ హేరా ఫేరీ 3 టీజర్ గూస్ బంప్స్. ఫ్యాన్స్ డిమాండ్ వల్ల డైరెక్టర్ ప్రియదర్శన్ గారు తిరిగి వచ్చారు. అంటే మనకు పాత మ్యాజిక్ అయితే తిరిగి రానుంది. అక్షయ్, సునీల్, పరేష్ అండ్ సేమ్ క్యారెక్టర్స్ అండ్ సేమ్ ఓల్డ్ లుక్. మరి ఉడతాలేరే బాబా, కబడ్డీ తోడ్ లాంటి డైలాగ్స్ టీజర్లో కూడా ఉండొచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఈసారి సినిమా ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ స్టైల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిలిం బడ్జెట్ ఏకంగా 100 నుంచి 150 కోట్ల వరకు ఉండబోతుంది. అండ్ అక్షయ్ కుమార్ కూడా ప్రాఫిట్ షేరింగ్లో పనిచేస్తున్నారట. అంతా ఓకే, కానీ అసలైన మజా తేడా రోజేనా. 25 మే IPL ఫైనల్ డే. రెడీయా? మీరు హేరా ఫేరీ 3 కోసం ఎగ్జైటెడ్ అయితే కింద కామెంట్ చేయండి. బాబురావు జిందాబాద్ అని కామెంట్ చేయండి. ఒక సీరియల్ కిల్లర్, 4 అతిపెద్ద దారుణమైన మర్డర్స్. కానీ అక్కడే ట్విస్ట్ ఏంటంటే అతను కెమెరా ముందుకు వచ్చి మనతోనే మాట్లాడతాడు. బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ స్కిల్ అనే 6 ఎపిసోడ్స్ సిరీస్. ఇందులో కిల్లర్ మీద ఆరోపణలు, ఒక పొలిటీషియన్ కూతురు, టాక్సీ డ్రైవర్, పోలీస్ ఆఫీసర్, ఓ చిన్నపాటి గొర్రెల కాపరి వీళ్ళని చంపినదిగా. కానీ అసలు షాక్ ఏంటంటే ఈ కిల్లర్ నేరుగా మనల్ని చూస్తూ ఉంటాడు అనే ఒక నిర్దోషిని CCTV ఫుటేజ్లు, లైవ్ వీడియోస్ అన్నీ చూపిస్తాడు. అండ్ మనం చూసే నిజమా డాక్యుమెంటరీ వీడియోలా అన్నది ఉంటుంది, కానీ కొన్నిసార్లు కథలా కూడా ఉంటుంది. ఈ షో చూసిన తర్వాత మనల్ని నమ్మలేము. అలాంటి డార్క్ థ్రిల్లర్ ఇష్టమైతే ఈ సిరీస్ని అయితే మిస్ అవ్వకండి. లాస్ట్ 5 minutes అయితే మైండ్ బ్లోయింగ్. అండ్ ఈ వీడియో కింద అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.